హే గైస్, వచ్చేయండి వచ్చేయండి నా వీడియోలోకైతే వచ్చేయండి. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ట్రిప్. అండ్ నేను ఎక్కడికి వెళ్ళానో మీరు తెలుసుకోవాలనుకుంటే బ్లాగ్ అంతా చూసేయండి. అండ్ నేను కూడా మా ఫ్యామిలీ వాళ్ళతోనే వైజాగ్ నుంచి రావాల్సింది. కానీ నేను వైజాగ్ నుంచి రావడం అవ్వలేదు. సో నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉండడం వల్ల నేను ఉండిపోయాను. సో హైదరాబాద్లో నా రీల్స్లో ఉంటుంది నా ఫ్రెండ్ పింకీ, తెలుసు కదా, తను వచ్చి ట్రైన్ ఎక్కించింది. అండ్ ఆ రోజు అయితే అయిపోయింది. నేను స్టార్టింగ్ ఒక క్లిప్ పెట్టాను కదా, అదే ఇది నెక్స్ట్ డే అనమాట. సో మా వాళ్ళకైతే ఫుల్ బోర్ కొడుతుంది. అక్కడ మా ఇద్దరు అమ్మమ్మలు, మా డాడీ, మా అక్క, మా మమ్మీ, మేమందరం వెళ్ళాము. అండ్ ఫ్యామిలీతో వెళ్తే తెలుసు కదా ఆ వైబ్ ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు పీస్ఫుల్గా. సో మీరు ఈ బ్లాగ్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎన్ని ప్లేసెస్ వెళ్ళాను ఏంటి అని చెప్పేసి. నేను ప్రతిదీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏంటి, అక్కడ టికెట్ ప్రైజెస్ ఏంటి, మేము దర్శనానికి ఎప్పుడు వెళ్ళాము అని చెప్పేసి. ఇంకా మేము కూర్చొని కూర్చొని బోర్ కొట్టి, ఇక్కడ ఇది స్టేషన్ నేమ్ వచ్చేసి నాగర్సోల్ అనమాట. ఇక్కడ మా అక్క నేను ఇంకా దిగి ఎంజాయ్ చేస్తున్నాం ఒకరికొకరు క్లిప్స్ తీసుకొని. చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్. నేను నా ట్రిప్ది క్యాప్చర్ చేశాను. సో అటు ఇటు ఉంటే ఏమనుకోకండి, నెక్స్ట్ టైం ద బెటర్ ఇస్తాను నేను. అండ్ ఈ మౌంటైన్ చూసారా ఎంత బాగుందో, టమ్ సింబల్ లాగా ఉంది కదా. సో అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ నేనైతే ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మేము ట్రైన్ అయితే దిగేసాం గైస్ షిరిడీలో. అక్కడ దిగేసి మేము ఆటో మాట్లాడుకొని లగేజ్ అంతా వేసుకొని వెళ్ళిపోతున్నాం. అండ్ అండ్ మా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ రూమ్స్ నేమ్ వచ్చేసి ద్వారావతి భక్త నివాస్ అనమాట. మేము ఇక్కడ ఆల్రెడీ కొన్ని డేస్ బ్యాకే మేము రూమ్స్, దర్శనం టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం. అండ్ ఎన్ని డేస్కి స్టే ఉండాలో కూడా డిసైడ్ అయ్యాం కాబట్టి మాకు ఎన్ని డేస్కి కావాలి, సో మేము అన్ని డేస్కి బుక్ చేసేసుకున్నాము. అండ్ మీరు కూడా ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండండి. సో మీరు సడన్గా వెళ్తే మీకు అక్కడ రూమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మేమైతే రూమ్లోకి వచ్చేసాం. అండ్ ఊరికే మా అమ్మమ్మ వాళ్ళతో నేను పని చేస్తున్నాను, నెయిల్ పాలిష్ చేస్తాను అది ఇది అని చెప్పేసి. సో మేమైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము టెంపుల్ దర్శనంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. నీట్గా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాం, షిరిడి వెళ్దాం. సో మా అమ్మమ్మ ఇక్కడ ఫ్లవర్స్ అవి చూపిస్తుంది. చాలా ఎండ గైస్, టైం అయితే 3 అలా అవుతుంది కావచ్చు. చాలా అంటే చాలా ఎండగా ఉంది షిరిడీలో. మేమైతే వాకబుల్ డిస్టెన్సే కదా, మేము వచ్చినప్పుడు చూసాము వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను అక్కడ వాయిస్ ఓవర్ కూడా అదే ఇస్తున్నా, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందని చెప్పేసి. బట్ చూడండి మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ నేను అక్కడ మైక్ పెట్టుకొని నేను అన్నీ చెప్తున్నాను. బట్ మా మమ్మీ వాళ్ళు, మా అక్క, మా డాడీ అందరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో ఆ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. యాక్చువల్లీ డైరెక్ట్గానే రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అది అంత సెట్ కాలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకే క్లారిటీగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా దర్శనం ఈ రోజు దర్శనం అయితే మేము బుక్ చేసుకోలేదు. అక్కడ పూసలమ్మే ఆంటీకి చెప్తున్నా, ఆంటీ మిమ్మల్ని ఫేమస్ చేస్తానని చెప్పి. అండ్ మేము బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ వెళ్ళిపోదాము నార్మల్గా దర్శనానికి అవుతుందిలే అని చెప్పేసి వెళ్ళాము. ఎండ అయితే గైస్ చాలా ఉంది, చాలా డిహైడ్రేట్ అయిపోతాం ఆ ఎండకు, అంత ఎండ ఉంది. మాకు ఇంకా మేకప్ వేసుకుంది కదా, మేకప్ పోకూడదని చెప్పేసి నీడలోకి వచ్చి నుంచుంది. ఇంకా మేము కూడా వచ్చి నుంచున్నాము. ఇంకా మేమైతే ఇంకా అవ్వదని చెప్పేసి ఆటో మాట్లాడుకొని ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము దర్శనానికి. మీరు కూడా అట్లనే చేయండి గైస్. మేమైతే ఇంకెండకు తట్టుకోలేక ఆటోలో వెళ్ళిపోతున్నాం. మీరు కూడా ఒకవేళ ఎండ ఉంటే ఆటోలో వెళ్ళిపోండి, నడవలేము. యాక్చువల్లీ మేము వచ్చిన పర్పస్ షిరిడి చూద్దామని. సో అక్కడికి షిరిడి దగ్గర రాగానే ఇంకా వైబ్, ఆ ఫీల్ అంతా వేరే కదా. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను షిరిడికి. ఇట్స్ వెరీ బిగ్ డ్రాస్టిక్ చేంజ్. చాలా మారిపోయింది. చూసారు కదా గైస్ ఎంత డెవలప్ అయిపోయింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను షిరిడీకి, చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. గేట్స్ కానీ
అండ్ డిజేబుల్స్కి ఒకటి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి ఒకటి, అండ్ మన అమ్మమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఒకటి, మన ఏజ్ వాళ్ళకి ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి, పెయిడ్ దర్శనం ఒకటి, అట్లా ప్రతి దానికి సపరేట్ గేట్స్ పెట్టేశారు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళని వేరే దాంట్లో పంపించాము. అండ్ మేము వేరే దాంట్లో వెళ్ళాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ సైట్ సీయింగ్ టెంపుల్స్ ఉంటాయి కదా షిరిడి దగ్గర, ఇంకా అక్కడికి కూడా ఆటో మాట్లాడుకొని సైట్ సీయింగ్ టెంపుల్స్కి వెళ్తాం. ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి పంచముఖి టెంపుల్, గణేష్ టెంపుల్ అన్నమాట ఇది. అండ్ గణేష్ ఫేసెస్ 5 ఉంటాయి. పంచముఖి అంటే 5 ఉంటాయి కదా. మేము లోపల అర్చన చేపించుకున్నాము, మా ఇంటి పేరు అండ్ మా అందరి పేర్లతోటి. అండ్ వీడియో క్యాప్చర్ చేయడానికి ఉండదు కదా, సో అందుకే నేను లోపల క్యాప్చర్ చేయలేదు. టైం అయితే ఇక్కడ 6 అవుతుంది, బట్ ఎంత సన్నీగా ఉందో చూపిస్తే చూడండి. చూసారా అక్కడ 6కి కూడా ఎంత సన్నీగా ఉంది, అంత ఎండ ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఉపాసని బాబా టెంపుల్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇక్కడ రికార్డ్ చేస్తుంటే నన్ను రికార్డ్ చేయనీయలేదు, బట్ నేను మీకోసం తెలియకుండా రికార్డ్ చేశాను. అండ్ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం, చూడండి. ఇక్కడ ట్రీ చూడండి, ట్రీ లోపల వినాయకుడు వెలిసారు. సో దాన్ని మనకి అట్లా చూడడానికి పెట్టారు. అండ్ మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడ సంథింగ్ వేరే టైం 6 అయింది కదా, సో అప్పుడే బాబా గారిని రెడీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ మాకు ఆకలేసి మేము ఇంకా జాంకాయలు తీసుకున్నాము. జాంకాయలు తీసుకొని ఫస్ట్ అయితే ఏడున్న తిండి ఇంపార్టెంట్. అంత తిరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఆకలేస్తుంది కదా, సో మేమైతే ఫస్ట్ తినేసాం. లోపలికి కూడా వెళ్ళలే, నేనైతే ఫస్ట్ తినేసాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ ఏకముఖి దత్త మందిర్ అన్నమాట. చూడండి గైస్ లోపల, చూడండి గైస్ టెంపుల్ లోపల ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్. లైక్ ఎక్కువ జనాలు కూడా లేదు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ నన్ను కొన్ని ప్లేసెస్లో రికార్డ్ కూడా చేయనీయలేదు, బట్ మీరు చూడాలి, మీకు తెలియాలి. ఒకవేళ వెళ్ళని వాళ్ళైనా నెక్స్ట్ టైం ఎట్లా అని చెప్పేసి మీకు తెలియాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది రాలేని వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళు నా వ్లాగ్ ద్వారా ఏమన్నా తెలుసుకుంటారని చేశాను. నెక్స్ట్ వచ్చేసి మేము వీరభద్ర దేవస్థానంకి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే క్రేజీ గైస్, చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ నేనైతే ఇక్కడ శివుడిని హగ్ చేసుకొని దండం పెట్టుకొని మొక్కుకొని, వావ్, ఇట్స్ ఎ గ్రేట్ ఫీల్. చాలా వరకు మనకి అట్లా టచ్ చేయడానికి ఉండదు, బట్ ఆ టచ్ చేయడానికి ఆ ఫీల్ ఇస్తే అది వేరు గైస్. మా మమ్మీ చూడండి, ఛత్రపతి శివాజీ. మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఈ స్టాట్యూ కామన్ గైస్, ఛత్రపతి శివాజీది. అండ్ స్టాట్యూ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మేము వచ్చింది కల్పవృక్ష ట్రీ అనమాట. ఇది దిస్ ట్రీ ఈజ్ 250 years ఓల్డ్. అండ్ ఇలాంటి ట్రీ దగ్గర మనం ఏం మొక్కుకున్నా ఏం అనుకున్నా మన కోరికలు తీరుతాయని నమ్ముతాము. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది ట్రీ. అండ్ ఒకవేళ మీరు వెళ్తే కనుక అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ఇక్కడికి రండి, మీ కోరికలు చెప్పుకోండి, ఖచ్చితంగా తీరుతాయని చెప్పారు. సో నేనైతే ఇక్కడ ఖచ్చితంగా మొక్కుకోకుండా ఎట్లుంటాం చెప్పండి, నేనైతే మొక్కేసుకున్నా నా కోరికలు తీరిపోవాలని చెప్పి. సో మీరు షిరిడి వచ్చినప్పుడు ఈ సైట్ సీయింగ్ టెంపుల్స్ కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ దిస్ ఈజ్ ద వరస్ట్ ప్లేస్, మేము ఆ రోజు విజిట్ చేసిన వరస్ట్ ప్లేస్ అంటే ఇదే. దీనికి పర్ పర్సన్కి 150, బట్ లోపల ఏమీ లేదు చూడడానికి. యాక్చువల్లీ మనకు తెలిసిన స్టోరీనే ఇట్లా డిస్ప్లే చేశారు, అంటే సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు,
షిరిడీలో ఏమేం చేశారు, ఏమేం జరిగింది, అండ్ చూడండి ఎక్కడ స్టే చేసేవాళ్ళు, ఎక్కడ పడుకునేవాళ్ళు, ఆయన చేసిన పనులేంటి, బాబా గారు అన్నీ ఉన్నాయి. బట్ మేము సాయి హెరిటేజ్ అంటే మేము అక్కడ బాబా గారు నిజంగా చేసినవి షిరిడి దగ్గర ఉంటాయి కదా, మేము అదే అనుకున్నాము యాక్చువల్లీ. బట్ ఇదై తెలుసుంటే మేము అసలు వచ్చే వాళ్ళమే కాదు. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో బెటర్ యూ ఇగ్నోర్ దిస్ ప్లేస్. అంత వర్త్ కాదు చెప్తున్నా గైస్. సాయి హెరిటేజ్కి అసలు వెళ్ళొద్దు. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎక్స్పీరియన్స్ సంథింగ్, మీరు చూడాలనుకుంటే బట్ యూ కెన్ గో. బట్ నేనైతే వెళ్ళొద్దని చెప్తా. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు అక్కడ ఏం లేదు. ఇంకా మా అక్క వీడియో రికార్డ్ చేసింది, మా అక్కకి చెప్తా ఉన్నా ఏం లేదు ఎందుకు వచ్చామని చెప్పేసి. సో అక్కడ ఒక ఆయన వచ్చి అక్కడ మ్యాజిక్ షో అండ్ తోలు బొమ్మలాట జరుగుతుంది, సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పారు. సరే అదైనా బాగుంటుందేమో అని చెప్పి వెళ్ళి చూద్దామని ఫిక్స్ అయ్యాం. సో అక్కడికి వెళ్తున్నాం, చూడండి అక్కడ ఏమైందో. అండ్ ఇక్కడ కూడా ఏదో ప్లేస్ ఉంది బట్ లాక్ చేసి ఉంది, సో మేము వెళ్ళలేదు. ఇక్కడ హార్ట్ షేప్ తో ఫ్లవర్స్ తోటి ఒక హార్ట్ ఉంది. సో అక్కడ ఖచ్చితంగా పిక్స్ దిగాలి కదా, దిగకుండా ఎట్లా ఉంటా. సో అందుకే నేను అక్కడ పిక్స్ దిగేశాను. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎవరైతే చూడలేదో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇట్స్ మీ పూజా 0 వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర ఐస్ గోలా అయితే ఉంది, సో మేము తిందాం అనుకున్నాము. మేమైతే 2 ఐస్ గోలాస్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ నాకు ఎందుకో ఎప్పుడు చూడలేదు నేను ఐస్ గోలా ఎట్లా చేస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి. సో అందుకే ఇంత రికార్డ్ చేశాను ఎట్లా తయారు చేశారు ఏంటని చెప్పి. సో చూడండి, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్న ఐస్ కోలా, బాగుంది. ఇక్కడ అయితే తోలు బొమ్మల షో అంటారు కదా, తోలు బొమ్మల ఆట అది జరుగుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ షో అనమాట. సో నన్నే పిలిచారు ఆయన కర్చీఫ్ తీసుకొని రమ్మని చెప్పి. సో ఒక కర్చీఫ్ తీసుకున్న తర్వాత అందులో వేయమని చెప్పారు. ఆ కర్చీఫ్ అందులో ఏం లేదు కదా, ఫస్టే చూసుకో, సో ఇప్పుడైతే కర్చీఫ్ వేయి అని అన్నారు. నేను వేసాను. తర్వాత ఒక 3 టైమ్స్ ఇట్లా ఇట్లాను ఇట్లా ఇట్లాను అని చెప్పారు. సో నేను 3 టైమ్స్ ఇట్లా అన్న తర్వాత ఇప్పుడు తీయని అన్నారు. కర్చీఫ్ సేమ్ కర్చీఫ్ ఇట్లా చినిగిపోయి వచ్చింది, చూసారు కదా. నేను మళ్ళీ కర్చీఫ్ వేసేయమన్నారు. మళ్ళీ కర్చీఫ్ వేసిన తర్వాత మళ్ళీ ఆయన ఇట్లా మళ్ళీ నన్ను ఇట్లా అన్నమన్నారు. నేను తీసేసాను, మళ్ళీ నార్మల్ కర్చీఫ్ వచ్చింది. మ్యాజిక్ ఈజ్ మ్యాజిక్. అండ్ మేము దర్శనానికి వెళ్ళాం కదా, అండ్ ఆ దర్శనంలో మాకు అన్నదానం టికెట్స్ వచ్చాయి. సో మేము అన్ని ప్లేసెస్ తిరిగేసి మళ్ళీ నైట్ అయ్యేసరికి రూమ్ దగ్గరకు వచ్చేసాము. రూమ్ దగ్గర అనమాట అన్నదానము. రూమ్ దగ్గర మేము డిన్నర్ చేసేసి ఇంకా ఈ డే అయితే డే 1 ఇన్ షిరిడి ఇట్లా కంప్లీట్ అయిపోయింది మాది. అండ్ చూసారు కదా గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఎట్లా ఉన్నా ప్లీజ్ ఏమనుకోవద్దు, నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్తోనే నేను ఇంకా 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 వ్లాగ్స్ చేయగలుగుతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఓకే గైస్, బాయ్. Have a great day.